సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ నుంచి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు గారు. సార్ నమస్తే. నమస్కారం. ఇప్పుడు ఈ సీజనల్ డిసీజులు ఉంటాయి, రకరకాలైనటువంటి ఈ సీజన్లో పర్టికులర్గా మాన్సూన్ సీజన్లో, ఈ వర్షాకాలం రెయినీ సీజన్లో వచ్చేటువంటి డిసీజులు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు వాటి తీసుకోవాలి? ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ చూస్తుంటాం మనం లూజ్ మోషన్స్, వామిటింగ్స్, డయేరియాతో ఎక్కువగా బాధపడేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటారు. వర్షాకాలంలో ఈ ఇన్ఫెక్షన్లు చాలా రెట్టింపు అవుతాయి. దానికి కారణం వాతావరణం వచ్చిన మార్పు వల్ల, అంటే వాతావరణంలో టెంపరేచర్, ఉష్ణోగ్రత కానీ హ్యూమిడిటీ తేమ మారటం వల్ల కొన్ని బ్యాక్టీరియా, వైరస్ బాగా వృద్ధి చెందుతాయి. అది మంచి అనువైన వాతావరణం వాటికి. దానివల్ల కొన్ని జబ్బులు ఎక్కువ అవుతుంటాయి. అదేవిధంగా ఈ వర్షాకాలంలో మనం తాగే నీరు వరద నీటితో కావచ్చు, మురుగునీటితో కావచ్చు కలుషితం అయిపోయి దాని ద్వారా మనకి జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, నీరు కాలుష్యం కావడం వల్ల. అదేవిధంగా దోమల వల్ల, దోమలు ఎక్కువ అవుతాయి కాబట్టి దోమల వల్ల మనకి ఈ మలేరియా, డెంగీ, చికున్గున్యా, కొన్ని చోట్ల ఎన్కెఫలైటిస్, మదర్వాపు కూడా వస్తుంటుంది ఈ కాలంలో. సో వాతావరణ మార్పులు, నీరు కాలుష్యం, దోమలు, వీటన్నిటి ద్వారా మనకి ఈ కాలంలో చాలా ఎక్కువ జబ్బులు వస్తుంటాయి. వాతావరణంలో వచ్చి మార్పులు వచ్చే జబ్బులు ముఖ్యంగా మనకు అనుకోవాల్సింది ఫ్లూ. మన దేశంలో ఫ్లూ గురించి అవగాహన తక్కువ. ఫ్లూ అనేది ఒక్కొక్కసారి ఈ సీజన్ ఫ్లూ ప్రమాదకరంగా కావచ్చు. ఒకప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చి భయపడ్డాము. ఆ స్వైన్ ఫ్లూ ఇప్పుడు H1N1 కాస్త సీజన్ ఫ్లూగా మారిపోయింది. వాటి స్వైన్ ఫ్లూ అంటలే ఇప్పుడు. దాని యొక్క పవర్ తగ్గిపోయి దాన్ని మనం సీజన్ ఫ్లూ అంటున్నాం. అదేవిధంగా ఇతర H3N2 ఇతర ఫ్లూ కూడా చాలా ఉన్నాయి. ఇన్ఫ్లుయెంజా A అనే వైరస్లో మనకి ఎక్కువ చాలా మంది ఫ్లూ వస్తుంది. కొంతమంది సెల్ఫ్ లిమిటింగ్, చాలా మంది సెల్ఫ్ లిమిటింగ్ వస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులతో ఉండి అది తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో న్యూమోనియా కింద మారిపోయి, ముఖ్యంగా పెద్దవారిలో, అదేవిధంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న, ఉదాహరణ HIV పేషెంట్స్ కావచ్చు, క్యాన్సర్ మందులు వాడే కావచ్చు, స్టెరాయిడ్స్ వాడేవారు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, లేదా ఇతర జబ్బులు, హృదయ సంబంధించిన జబ్బులు కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, గర్భిణీలు కావచ్చు, వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఉన్న వైరస్ న్యూమోనియా కింద మారిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అయితే ఈ ఫ్లూకి ఏంటంటే వ్యాక్సిన్ ఉంది, రాకుండా వచ్చిన తర్వాత మంచి మందు ఉంది. మనం చేయాల్సింది ఎర్లీ డయాగ్నోసిస్. ఫ్లూ రాగానే మొట్టమొదటి డయాగ్నోస్ చేసి దానికి సింపుల్ మందు ఉసల్టామిర్ టాబ్లెట్ క్యాప్సూల్ మొదలు పెడితే తప్పకుండా తగ్గుతుంది. కానీ చాలామంది ఏంటంటే ఏదైనా జలుబు దగ్గర రాగా మెడికల్ షాప్కి వెళ్ళి ఒక యాంటీబయాటిక్ కొనుక్కొని వాడుతుంటారు, సెల్ఫ్ మెడికేషన్. యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియా కోసం, ఇది నాట్ ఫర్ వైరస్. ప్రాక్టీసెస్ కూడా, వైద్యులు కూడా కొంతమంది అవగాహన లేని ప్రాంతాల్లో ఈ జలుబుకి, ఫ్లూకి కూడా యాంటీబయాటిక్ ఇస్తారు. దానికి అవసరం లేదు, పనిచేది కూడా. ఫ్లూకి టెస్ట్లు కూడా ఉన్నాయి మనకి. ఆ ఫ్లూ టెస్ట్ చేసుకొని, లేదా సీజనల్ ఫ్లూ ఉన్న ప్రాణంతో టెస్ట్ కూడా చేయని అవసరం లేదు. లక్ష ఉన్నప్పుడు యాంటీ ఫ్లూ మందులు ఇస్తే వాళ్ళకి ఆ జబ్బు తగ్గిపోతుంది, కాంప్లికేషన్. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా హై రిస్క్ గ్రూప్లో తప్పకుండా మనం ఫ్లూ ఉన్నదో లేదో గమనించి మందులు వాడాలి. ఎందుకంటే ఆలస్యం అయితే, డయాగ్నోస్ లేట్ అయిన తర్వాత అది అనేక కాంప్లికేషన్ దాడి చేసే అవకాశం ఉంది. సో అది కాకుండా మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్స్ కాలంలో న్యూమోనియా రావచ్చు, బ్యాక్టీరియల్ న్యూమోనియా. అది చాలా మందికి ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా ఆస్తమా ఎక్కువ అవుతుంటుంది. బ్రాంకియక్టైటిస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది జలుబు, దగ్గు, అంటే మామూలు రైనోవర్స్ దగ్గు రావచ్చు, జలుబు రావచ్చు, సైనసైటిస్ రావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇందాక అనుకున్నట్టు హై రిస్క్ గ్రూప్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకి వాతావరణంలో వచ్చే వైరస్ వల్ల, బ్యాక్టీరియా వచ్చే జబ్బులు. ఇదే కొంతమంది ఫంగస్ వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో ఈ వర్షాకాలం బురదలో పనిచేసే వారికి కానివ్వండి, చెప్పులు లేకుండా మామూలుగా బురదలు నడిచే వాళ్ళకి కాళ్ళ మధ్యలో ఈ ఫంగస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి అక్కడ స్కిన్ బ్రీచ్ అయిపోయి, స్కిన్ బ్రేక్ అయిపోయి అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి కాళ్ళు కూడా డయాబెటిక్ ఫుట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే మామూలు తామర, అవి ఆ అలర్జీస్ కూడా ఎక్కువ అవుతుంటాయి. ఫంగస్, తామర ఎక్కువ అవుతుంది. కొంతమందికి మామూలుగా ఈ కాలంలో ఉన్న ఎగ్జిమా కానీ అవి కూడా ఎక్కువ అవుతుంటాయి. ఇది వాతావరణంలో వచ్చి మాకు వచ్చే రెస్పిరేటరీ, అదే ఫంగల్ వ్యాధులు. అది కాకుండా ఇందాక అనుకున్న దోమల ద్వారా మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది డెంగీ వస్తుంది, చికున్గున్యా వస్తుంది, అదేవిధంగా మలేరియా వస్తుంది. ఇది మలేరియా కూడా మనకి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రమాదకరమైన ఫాల్సిఫర్ మలేరియా చాలా ఎక్కువగా ఉంది, ఫాల్సిపారా మలేరియా. దానివల్ల ఏమవుతుందంటే, ఫాల్సిపారా మలేరియా మలేరియాలో 4 జాతులు ఉన్నాయి. వైవాక్స్ మలేరియా మనం కామన్గా చూస్తుంటాము. ఫాల్సిపారం అనేది డేంజరస్ మలేరియా. దానివల్ల అది ఆలస్యం అయితే అనేక అవయవాలు దెబ్బతింటాయి. మెదడు కావచ్చు, దాన్ని సెరిబ్రల్ మలేరియా అంటాం. లివర్ దెబ్బతింటుంది, కిడ్నీస్ దెబ్బతింటాయి, రక్తం బ్రేక్ అయిపోయి రక్తహీనత ఏర్పడుతుంది, ప్లేటెట్స్ తగ్గుతాయి, సెకండరీ సెప్సిస్ వస్తుంది, చాలామంది ప్రాణాలు కోల్పోతారు. దీనికి కూడా ఎర్లీ డయాగ్నోస్ ఇంపార్టెంట్. అదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ప్రాంతంలో కూడా మనం మలేరియా టెస్ట్ చేయాలంటే చాలా తేలిగ్గా కొన్ని నిమిషాల్లోనే మనం మలేరియా డయాగ్నోస్ చేయొచ్చు. అదే కాకుండా ఏ జాతి చెందిన మలేరియా చెప్పొచ్చు. అది వైవాక్స్ మలేరియానా, ఫాల్సిపారం చెప్పొచ్చు. ఒకప్పుడు మలేరియా టెస్ట్ చేయాలంటే బ్లడ్ స్మీర్ తీసుకోవాలి, మలేరియా కేంద్రం పంపించాలి, మైక్రోస్కోప్ చూడాలి, ఉండేది చాలా కష్టమైన పని. ఇప్పుడు మనకి ఆ సమస్య లేదు. మనం ర్యాపిడ్ టెస్ట్ చేసి ఫస్ట్ రోజే అది మలేరియానా, చికున్గున్యానా, డెంగీనా చెప్పొచ్చు. సో ఆ విధంగా డయాగ్నోస్ తేలికైంది. కాకపోతే ఇది అన్ని ప్రాంతాల్లో లభ్యం కావాలి, లభ్యం అవుతుంది కూడా.
సో కాకపోతే అవగాహన ప్రజల్లో వైద్యుల అవగాహన ఉండి ఫస్ట్ డయాగ్నోజ్ చేస్తే మనకి కాంప్లికేషన్ రాకుండా ఉంటాయి. అదేవిధంగా దోమలతో మనకి కొన్ని ప్రాంతాల్లో ఫైలరైటిస్ వస్తుంది. అది కాకుండా దోమలతో కొన్ని ప్రాంతాలు అరుదుగా మన జాపనీస్ ఎన్కెఫలైటిస్ కూడా మెదడు వ్యాప్తి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దోమలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కాకుండా ఈ కాలంలో వాతావరణం దోమలు కాకుండా నీటి ద్వారా అనేక జబ్బులు మనం చూస్తుంటాం. పరిశుభ్ర నీరు లేకపోవడం వల్ల మన దేశంలో అనేక చిన్నపిల్లలు డిసెంట్రీ డయేరియాతోని దాదాపు 5 లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం చనిపోతూ ఉంటారు. అదేవిధంగా చాలా మంది టైఫాయిడ్ వస్తుంది. టైఫాయిడ్ అనేది కంటామినేటెడ్ వాడు. అదే హెపటైటిస్ అంటే మన కామెర్లు వస్తాయి. హెపటైటిస్ ఈ వైరస్, హెపటైటిస్ ఏ వైరస్ ద్వారా కూడా మనకి ఈ జబ్బులు వస్తుంటాయి. సో ఇది ఈ విధంగా మనకి కామెర్లో మనకి దాదాపు 4 రకాల వైరస్ ఉన్నాయి. వైరల్ హెపటైటిస్లో జాండీస్, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనేది మనకి వచ్చేది నీటి ద్వారా లేదా కలిసిన ఆహారం ద్వారా వస్తుంది. హెపటైటిస్ బి అండ్ సి అనేది రక్తము లేదా అది వస్తుంటాయి, నీడిల్స్ ద్వారా వస్తుంటాయి. కాబట్టి మనకి ఈ కాలంలో మనం హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ కూడా చూస్తున్నాం. సో అందుకే మనం ఎప్పుడైనా పరిశుభ్రమైన నీరు, వేడి ఆహారం, తాజా ఆహారం తీసుకుండాలి. ఇంట్లో కూడా మనం పాత్రల మీద సరైన మూతలు పెట్టుకోవటం, అదేవిధంగా ఎక్కువ నిలవ ఉన్న ఆహారం తినకుండా ఉంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు కూడా మనం ఈ ఆహారం విషయంలో, నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా మనకి కొంతమందిలో ఈ కాలంలో ఈ జబ్బులు కాకుండా మనం ముఖ్యంగా గ్రామాల్లో వ్యవసాయదారుల్లో లెప్టోస్పైరోసిస్ వ్యాధి చూస్తుంటాం. లెప్టోస్పైరోసిస్ అంటే ఎలుకల ద్వారా వచ్చే వ్యాధి. అదొక బ్యాక్టీరియా. దానివల్ల ఏమవుతుందంటే మీ లివరు, కిడ్నీస్ దెబ్బతింటాయి. ఈ లెప్టోస్పైరోసిస్ వ్యాధి గ్రామంలో చాలా కామన్, ముఖ్యంగా వర్షాకాలంలో. ఇది ఎలుకల మలమూత్రాల ద్వారా అది మనం తినే ఆహారం కలుషితమైనప్పుడు ఇది వస్తుంటుంది. సో ఇవి కూడా ఈ సీజన్లో మేము చూస్తుంటాం. కాబట్టి ఆ అవగాహన ఉండి ఆ డయాగ్నోస్ చేసి వెంటనే సింపుల్ యాంటీబయాటిక్ ద్వారా కూడా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. అది కూడా ప్రారంభ దశలో. ఈ జబ్బుని కూడా లేట్ అయిన కొద్దీ డెంగీ కావచ్చు, మలేరియా కావచ్చు, లెప్టోస్పైరా కావచ్చు, ఏదైనా ఆలస్యం అయితే డయాగ్నోసిస్లో ట్రీట్మెంట్ కష్టం అవుతుంది. పేషెంట్ ప్రమాదానికి గురవుతారు, కాంప్లికేషన్లు ఎక్కువ వస్తాయి. అదేవిధంగా పెద్ద హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. తర్వాత అతి ముఖ్యమైనది ఈ వర్షాకాలం మనం చూసేది గ్రామాల ప్రాంతాల్లో డయేరియా, నీల విరేచనలు కావచ్చు, రక్త విరేచనలు కావచ్చు, చాలామంది చూస్తున్నాం. పిల్లల్లో అది కొంత వృద్ధుల్లో డయేరియా ఎక్కువైనప్పుడు డీహైడ్రేషన్ అయిపోయి షాక్లకు వెళ్ళి ఇతర అవయాలు దెబ్బతిని చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి డయేరియా వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డయేరియా చాలా, ఎందుకు మన దేశంలో చాలా మంది పిల్లలు డయేరియా చనిపోతూ ఉంటారు. సో డయేరియా వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది వాళ్ళకి భోజనం పెట్టరు, నీళ్ళు ఇవ్వరు. అది ప్రమాదం. డయేరియా వచ్చినప్పుడు మనం ఎక్కువ వాళ్ళకి ఓఆర్ఎస్ కానివ్వండి, ఎలక్ట్రల్ కానీ, కొబ్బరి నీళ్ళు కానివ్వండి, లేదా మజ్జిగ, ఉప్పు, నిమ్మకాయ కలిపి వెంటనే వాళ్ళకి ఇస్తూ ఉండాలి. వామిటింగ్ అయినా సరే కొంత ఇస్తూ ఉండాలి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళే వరకైనా డీహైడ్రేషన్ లోను కాకుండా ఈ ద్రవాలు ఇస్తూ ఉండాలి. దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి వెంటనే వాళ్ళు సింపుల్ ఐవి ఫ్లూయిడ్స్ చేయడం వల్ల మనం ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. ఇంకొకటి, చాలామంది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటారు. ఈ డయేరియా, డీసెంట్రీ వచ్చినప్పుడు చాలామంది మెడికల్ షాప్కి వెళ్ళి ఇది విదేశంలో ఆపడానికి మందు వాడుతుంటారు. లోపరమైడ్ అనే మందు ఉంటుంది, చాలా మెడికల్ షాప్లో ఇస్తుంటారు. అది ప్రమాదం. అలా ఇచ్చినప్పుడు మీ ఇంటెస్టైన్స్ కదలికలు ఆగిపోతాయి, మోషన్ ఆగిపోతుంది, కానీ ఇన్ఫెక్షన్ తగ్గదు. లోపల ఉన్న విషపదార్థాలన్నీ కూడా, టాక్సిన్స్ కూడా లోపలికి అబ్జర్వ్ అయిపోయి ఆ పేషెంట్ షాక్లో పోయి చనిపోయే అవకాశం. కాబట్టి డయేరియా వచ్చినప్పుడు డయేరియా ఆపటానికి మందులు వాడకూడదు. ఇన్ఫెక్టివ్ డయేరియా వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ బయటకు వస్తుంది. మనం ఇలా లోపల పోవడం కరెక్ట్. మనం ఏంటంటే మనం చేయాల్సిన పని ఎంత బయటికి పోతున్న ద్రవము, ఎన్ని ఎలక్ట్రోలైట్స్ బయటికి పోతున్నాయో అన్నీ మనం రిప్లేస్ చేస్తూ ఉండాలి. అది ట్రీట్మెంట్. అది కాకుండా అది ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇన్ఫెక్షన్కి మనం యాంటీ ఇన్ఫెక్టివ్ డ్రగ్స్ అంటే యాంటీ డైరియల్స్ వాడుతూ ఉండాలి. ఇది కరెక్ట్ ట్రీట్మెంట్. అంతేగాని సెల్ఫ్ మెడికేషన్ ప్రకారం ఇష్టమైన మందు వాడకూడదు. అదే కూడా చాలా మంది ట్యాప్ వాటర్, మామూలు వాటర్ తాగుతూ ఉంటారు. డైరియా వచ్చినప్పుడు మామూలు వాటర్ హెల్ప్ చేయదు. ఎందుకంటే మామూలు వాటర్లో మీకు కావాల్సిన లవణాలు, సోడియం, పొటాషియం ఉండవు. కాబట్టి అది హెల్ప్ చేయదు. కాబట్టి మీరు తప్పకుండా అందులో ఉప్పు, నిమ్మకాయ లాంటిది కలిపితే అందులో పొటాషియం ఉంటుంది, అవి తాగాలి. అది కాకుండా కొబ్బరి నీళ్ళు చాలా బెస్ట్. కొబ్బరి నీళ్ళు సరైన మోతాదులో మీకు సోడియం, పొటాషియం ఉంటాయి. అది లేదా మీకు ప్రతి దగ్గర కూడా, ప్రతి చిన్న ఊళ్ళో కూడా మీకు ఓఆర్ఎస్ లభ్యమవుతుంది. టెట్రాప్యాక్స్ ఆరోగ్య కేంద్రం కావచ్చు, ప్రైవేట్ మీకు మెడికల్ షాప్లో కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఇవి దొరుకుతాయి. కాబట్టి అవి తాగిస్తున్నారు. ఇవి తాగటం వల్ల మీకు డీహైడ్రేషన్ లోన్ కాకుండా కాపాడుకుంటే మీ కిడ్నీస్ కానీ ఇతర అవయాలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. రైట్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.